నువ్వు నిద్రపోయేసరికి మీ అన్న నీకు ఇష్టం, మీ అన్నకి ఇష్టమైన చెట్లు తెచ్చాడు. ఏం చెట్టు మమ్మీ? ఏం వెజిటేబుల్స్ కాదు, ఇంకా దాన్ని వండాల్సిన పని కూడా లేదు. ఫస్ట్ మట్టి వేసాను, తర్వాత ఎరువు వేసాను, మళ్ళీ అగైన్ దీని మీద మట్టి వేస్తున్నాను. ఇప్పుడు సర్ప్రైజ్ ఇంకా నీకు చూపిస్తాను అవేంటో. గెస్ట్ చేయమంటే నువ్వేమో గెస్ట్ చేయవు. ఇవి ఇప్పుడు అప్పుడే కూడా రావు, చాలా టైం పడుతుంది. బట్ అప్పటిదాకా దీంట్లో కొంచెం ఎదిగితే తర్వాత దీని ఒక పెద్ద బస్తాలోకి మార్చేద్దామని ఇలా ప్లాన్ చేసా. స్టాప్. చాలా ఒకటి చాలా అంత తీయద్దు. చెరుకులు దీంతో ఎలా వస్తాయి తెలుసా? ఇక ఆల్రెడీ వేర్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి చూసావా చిన్న చిన్న మొగ్గల్లాగా, ఈ మొగ్గల నుంచి ఆకులు రైజ్ అవుతాయి. ఇవైతే దీనికి చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని దీన్ని ఎక్కువ కట్ చేయలేదు. ఇంకా ఇవంతా చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి. ఇవి వస్తాయో ఎంతవరకు అనేది కూడా కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఇంత చిన్న దాంట్లోని మొగ్గలు వచ్చిన్నాయి కదా, కాబట్టి ఇక్కడ వస్తే 2 చెట్లు రావాలి. మరి 2 వస్తుందో 1 వస్తుందో తెలీదు. సో కొన్ని అయితే ఇలా ఒక్కొక్కటే కట్ చేశాను. చూద్దాం వీటి నుంచి ఎన్ని చెట్లు రైజ్ అవుతాయో. ఇవైతే అంత త్వరగా ఏం రావు, మంత్స్ పడతాయి. బట్ స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి ఇవి. అందుకే వీటిని ఇలాగా ప్లాంట్స్ లాగా వేస్తున్నాను. అలా వీటిని కొంచెం ఇలా పెట్టేస్తున్నాను. ప్రభు, మమ్మీ మనకి ఇష్టమైన చెరుకు చెట్లను నాటుతుంది. నేనే కానీ బట్టి తినడానికి తెచ్చుకున్నాడు, నేను ఈ పని చేస్తాను. ఇవి కొంచెం కానీ ఇందులోంచి ప్లాంట్స్ వచ్చాయంటే అప్పుడు వీటిని బస్తాల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. సో అప్పుడు దాకా పెట్టేద్దాం. దీంట్లోకి వేసాను. బస్తాలో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నాను. తడి ఆరిపోకుండా క్లోజ్ చేసేస్తే చాలు. దీన్ని డైలీ ఏం వాటర్ పెట్టలేదు, ఇందులో ఉన్న తేమ సరిపోతుంది. వాటర్ దీనికి బయటికి వెళ్ళదు. స్టాప్ చేసి